ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. అందరూ రెండు చేతులు ఇంటి దగ్గర నుండి తెచ్చిన వాళ్ళు వందనాలు వందనాలు. రైట్, మంచిది. నా ప్రసంగం కన్నా ముందు ఒక ఉదాహరణ చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మీకు కాదు, వెనకాల ఉన్నటువంటి మీకు, తల్లులైనటువంటి మీకు ఇంకా టైం ఉంది. మీరు చిన్నప్పుడు పిల్లలకి అన్నం తినిపించేటప్పుడు వాళ్ళు మారం చేసేటప్పుడు మీరేం చేసేవాళ్ళు? వాళ్ళకి అన్నం తినిపించడానికి వాళ్ళు మామూలుగా పెరుగన్నం తినట్లేదు, వారికి ఏం చేసేవాళ్ళు? మిల్కక్క అయితే కొట్టి తినిపించేదంట. మిగతా వాళ్ళు వారికి బుజ్జగించి చాక్లెట్ ఇస్తాను, బిస్కెట్ ఇప్పిస్తాను అని చెప్పేసి ఆహారం తినిపిస్తారు, అవునా కదా? రైట్. ఒకవేళ రంగు నచ్చలేదనుకోండి, వేరే రంగుతో ట్రై చేస్తారు. ఆ రంగు కూడా నచ్చలేదనుకోండి, వారు వేరే చోటకి తీసుకెళ్ళి చందమామను చూపిస్తూ, ఇదిగో చందమామ, నువ్వు అన్నం తినకపోతే చందమామకి ఇచ్చేస్తానని చెప్పేసి అన్నం తినిపిస్తారు, అవునా కదా? ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, ఓన్లీ పెళ్ళైన వాళ్ళకి మాత్రమే. మీ పిల్లలు నిద్రపోయినప్పుడు మీరేం చేస్తారు చెప్పండి? శేఖరానికి బాగా ఎక్స్పీరియన్స్, చెప్పండి. వాడు చేతి మీద పడుకోవట్లా, పిల్లోడు కానీ పిల్ల కానీ ఏం చేస్తారు? ఎదురుముల మీద వేసుకుంటారు, లేకపోతే పొట్ట మీద వేసుకుంటారు, చెస్ట్ మీద వేసుకుంటారు. ఓకే, వాడు అక్కడ కూడా నిద్రపోవట్లా, ఏం చేస్తారు? వాడిని బయటికి తీసుకెళ్ళి ఎత్తుకుని ఊపుకుంటూ వాడిని నిద్రపుచ్చి తీసుకొచ్చి మళ్ళీ పడుకేస్తారు, అవునా కాదా? సో మన పిల్లలు చిన్నప్పుడు వాళ్ళు మన మాటకు లొంగనప్పుడు మనం ఏం చేస్తామంటే వారిని బుద్ధగించి వారితో వ్యవహరించే విధానాన్ని, పద్ధతిని మనం మారుస్తాం, అవునా కదా? వారితో వ్యవహరించే విషయంలో వారు మన మాట విననప్పుడు మనం ఏం చేస్తారంటే వారితో వ్యవహరించే విధానాన్ని, పద్ధతిని మనం మారుస్తాం, రైట్? ఇప్పుడు అదేవిధంగా ఒకసారి మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం. ఐఎమ్ డీప్లీ ఫాల్ ఇన్ లవ్ విత్ జెర్మయా, అందుకని ఇర్మియా గ్రంథాన్ని విడిచిపెట్టలేదు నేను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం నుంచి 34వ వచనం వరకు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం నుంచి 34వ వచనము నేను చదువుతున్నాను. మీరందరూ కూడా మీ బైబిల్లో చాలా జాగ్రత్తగా చూడండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 31వ వచనం నుంచి 34వ వచనం వరకు. ఇదిగో, నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారు పితరులతో చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగం చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలుతోనూ యూదా వారితోనూ చేయబోయు నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మవిధి ఉంచదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసెదను. ఇదే యెహోవా వాక్కు. నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధనొందుదుము అని తమ పొరుగువానికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకం చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను గూర్చి ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యాన్ని పట్టుకుని సన్నిధిలోకి వస్తున్నాం. మీరే మాతో మాట్లాడండి. వాక్యాన్ని మీరు మాకు నేర్పించి మా యొక్క జీవితాలకు అవసరమైన మాటలు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీ నామాన్ని హెచ్చించుకోమంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు నా టాపిక్ ఏంటంటే దేవుని యొక్క నూతన నిబంధన. నా టాపిక్ ఏంటంటే దేవుని యొక్క నూతన నిబంధన, గాడ్స్ న్యూ కవెనెంట్. ఓకే, గాడ్స్ న్యూ కవెనెంట్. నా మెయిన్ ఐడియా ఏంటంటే దేవుడు విశ్వాసులకు సమీపంగా చేరడం కోసం ఆయన నూతనమైన పద్ధతిని, విధానాన్ని ప్రవేశపెట్టి విశ్వాసులకు సమీపంగా చేరుతున్నాడు. మరలా చెప్తున్నాను, నా మెయిన్ ఐడియా ఏంటంటే దేవుడు విశ్వాసులకు సమీపంగా చేరడం కోసం ఆయన నూతనమైన పద్ధతి, నూతనమైన విధానాన్ని ప్రవేశపెట్టి విశ్వాసులకు సమీపంగా చేరుతున్నాడు.
అయితే నా అవుట్లైన్ ఏంటంటే మొదటి పాయింట్ 31వ వచనం 32వ వచనం ఏంటంటే నూతన నిబంధన యొక్క ఆవశ్యకత, దాని అవసరం, వై వి నీడ్ న్యూ కవెనెంట్. తర్వాత రెండవ పాయింట్ ఏంటంటే నూతన నిబంధన యొక్క స్థలం, ఎక్కడ ఆ నూతన నిబంధన ఉండబోతుంది, ఎక్కడంటే వాక్యంలో 33వ వచనంలో మనకు కనిపించింది హృదయం మీద ఆ మాటలు రాయబోతున్నాడు దేవుడు. తర్వాత నా మూడవ పాయింట్ ఏంటంటే నూతన నిబంధన యొక్క ఉద్దేశాలు. ఎందుకు నూతన నిబంధన మనకు కావాలి అంటే ఇక్కడ దానికి 3 సబ్ పాయింట్లు నేను ఏర్పాటు చేశాను. ఏంటంటే వారికి వేరే వారి దగ్గర నుంచి బోధ అవసరం లేదు ఒకవేళ ఈ నూతన నిబంధన అనేది ఉంటే. తర్వాత ఇశ్రాయేల్ యొక్క పాపాలు, యూదా వారి యొక్క పాపాలు క్షమించబడుతున్నాయి. తర్వాత ఆయన అలుపులకేమి కానీ గనులకేమి కానీ ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు, అందరికీ సమీపస్తుడై ఉన్నాడు అనేటువంటి ఈ 3 విషయాలు 3వ పాయింట్లో నేను రాయడం జరిగింది. అయితే ఈ యొక్క పుస్తకం యొక్క చారిత్రాత్మకమైనటువంటి సందర్భాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా బబులోనికి చెరలోకి కొనుపోబడ్డారు 70 సంవత్సరాల పాటు. రైట్, వాళ్ళందరూ కొనుపోబడిన తర్వాత వాళ్ళ జీవితాల్లో నిరుత్సాహం, వాళ్ళ జీవితాల్లో నిస్సహాయత, వాళ్ళ జీవితంలో బాధ, వాళ్ళ జీవితంలో దిగులు అనేది ఏర్పడింది. ఇంతకుముందు నేను చెప్పినట్లు 31వ అధ్యాయం నుంచి 33వ అధ్యాయం వరకు కూడా ఈ అధ్యాయాలన్నీ కూడాను ఇశ్రాయేల్ ప్రజల్ని ఆదరించడానికి, ఇశ్రాయేల్ ప్రజల్ని ఓదార్చడానికి, ఇశ్రాయేల్ ప్రజలకు నిరీక్షణ ఇవ్వడానికి ఈ అధ్యాయాలు రాయడం జరిగింది. 31వ అధ్యాయం నుంచి 33వ అధ్యాయం వరకు ఈ అధ్యాయాల్ని నిరీక్షణ ఇవ్వడానికి రాయడం జరిగింది. టు గివ్ అ హోప్ టు ద ఇజ్రాయెల్ పీపుల్, జెరమయా రోట్ దిస్ చాప్టర్స్. ఓకేనా, ఇర్మియా గారు ఈ 3 అధ్యాయాలు దానికోసం రాయడం జరిగింది. అయితే ఈ ఇశ్రాయేల్ ప్రజల పరిస్థితి ఎలా తయారైందంటే మోషే వీళ్ళకి ఏం ఆజ్ఞాపించాడు అంటే వీరు ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనేది చాలా స్పష్టంగా తన ఆజ్ఞలో ఏవైతే ఆయన పాటించాలో, ఏవైతే వారు పాటించాలో, ఏదైతే వాటిని వారు పాటించాల్సిన అవసరం లేదో వాటన్నిటినీ కూడా చాలా స్పష్టంగా రాయడం జరిగింది. మనం చూసినట్లయితే నిర్గమాకాండం 19వ అధ్యాయంలో ఆయన మౌంట్ సానాయ్ సియోను పర్వతం మీద మోషేకి దేవుడు ఒక పలకనిచ్చి ఆ పలక మీద 10 ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. రైట్, సో ఆ 10 ఆజ్ఞల్లో దేవుడు వారికి తెలియజేశాడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది చాలా స్పష్టంగా తెలియజేశాడు. అయితే ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు వాటన్నిటినీ ఉల్లంఘించేసి, వాటన్నిటినీ భంగం చేసి, వాటన్నిటికీ వ్యతిరేకంగాను, వాటన్నిటికీ విరుద్ధంగాను వీళ్ళు జీవించడం జరిగింది. రైట్, ఇది చారిత్రాత్మక సంబంధమైనటువంటి పరిస్థితి. తర్వాత ఈ యొక్క నూతన నిబంధన యొక్క వాగ్దానాన్ని మనం పరిశీలన చేసినట్లయితే దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేల్ ప్రజల పట్ల ప్రేమను వ్యక్తం చేయడానికి, ఇశ్రాయేల్ ప్రజల పట్ల కృపను వ్యక్తం చేయడానికి ఆయన ఈ మాటలను రాయడం జరిగింది. సో ఆయన వారితో వ్యవహరించే విధానాన్ని మార్చాడు. రైట్, ఆయన వారితో వ్యవహరించేటువంటి పద్ధతిని మార్చాడు. రైట్, ఆ విధానాన్ని పద్ధతిని మార్చి నూతనమైన పద్ధతిలో, నూతనమైన విధానాల్లో రాయడం జరిగింది. రైట్, మొదటిసారిగా ఆయన నిబంధన ఇచ్చినప్పుడు దేని మీద ఇచ్చాడండి? రాతి పలక మీద ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో నూతన నిబంధన అనేది ఎక్కడ ఇవ్వబోతున్నాడో తెలుసా? హృదయం మీద. ఎక్కడండి? హృదయం మీద. సో దీనికి వ్యత్యాసం అనేది ఉంది. రైట్, ఈ పలకల మీద ఉంది, ఎవరైనా వచ్చి బోధించాలి. రైట్, మోషే లాంటోడు, లేకపోతే ఎవరైనా ప్రవక్త కానీ, ఎవరైనా రాజు కానీ, ఎవరైనా న్యాయాధిపతి కానీ వచ్చి బోధించాలి. కానీ నూతన నిబంధన అట్లా కాదు. ఏమండి, నూతన నిబంధన డైరెక్ట్గా దేవుడే హృదయం మీద రాసేస్తున్నాడు. వీరికి ప్రత్యేకంగా బోధకులు అవసరం లేదు. ఇది ప్రామిస్కి సంబంధించినటువంటి ప్రామిస్ ఆఫ్ ద న్యూ కవెనెంట్ యొక్క నూతన నిబంధనకి వాగ్దానం చేశాడనమాట. అయితే ఈ యొక్క నూతన నిబంధన అనేది దేవుడు ఇవ్వడానికన్నా ముందు అసలు ఈ యొక్క నూతన నిబంధన యొక్క ప్రత్యేకతలు ఏంటో చూద్దాం మనం. రైట్, మొదటిగా ఈ యొక్క నూతన నిబంధన ప్రత్యేకత ఏంటంటే దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేల్ ప్రజల్ని సమీపంగా వెళ్ళబోతున్నాడు, వారికి దగ్గరగా వెళ్ళబోతున్నాడు. రైట్, ఇన్ ఆర్డర్ టు డ్రా దెమ్ నియర్ హీ ఈస్ చేంజింగ్ ద ప్యాట్రన్. వారిని దరి చేర్చుకోవడానికి, వారిని అక్కడికి చేర్చుకోవడానికి. ఏమండి, మీ పిల్లలు మీ మాట విన్నప్పుడు, మీరు వారిని కొట్టినప్పుడు, వారు మీ మీద అలిగినప్పుడు ఏం చేస్తారు? వారికి చాక్లెట్ ఆశ చూపించో, లేకపోతే వాడికి వేరే ఏదైనా ఆశ చూపించో వారిని దగ్గరికి చేర్చుకుంటారు. అట్లానే దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేల్ ప్రజలను దగ్గరికి చేర్చుకోవడానికి ఆయన ఒక నూతన పద్ధతిని ప్రవేశపెట్టబోతున్నాడు. ఏమండి, అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలు పాపాలను, యూదా వారు చేసిన పాపాలన్నింటినీ కూడా దేవుడు మర్చిపోబోతున్నాడు. వాటిని ఇంకెప్పటికీ కూడా ఆయన గుర్తుకు తెచ్చుకోవట్లేదు, ఎప్పటికీ కూడా వాటిని మరలా జ్ఞాపకానికి తెచ్చుకోవట్లేదు.
అంత మాత్రమే కాదు, ఇశ్రాయేల్ ప్రజల యొక్క సిద్ధాంత పరిస్థితిని మనం ఆలోచన చేస్తే వీళ్ళందరూ కూడాను దేవునికి వ్యతిరేకంగాను దేవునికి విరుద్ధంగాను జీవిస్తూ దేవునికి అవమానాన్ని తెచ్చే విధంగాను దేవునికి అపకీర్తి తెచ్చేవారుగానే ఉన్నారు. రైట్. కొంతమంది మీ కుటుంబంలో ఉన్నారు కదా, మీరు కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటారు, నా కడుపున ఎందుకు చెడబుట్టావురా బాబు అని. అట్లాంటి వాళ్ళు అనమాట వీళ్ళు కూడా. రైట్. సో ఇశ్రాయేల్ ప్రజల పట్ల దేవుడు అటువంటి ఆ వేదనను కలిగి ఉన్నాడు. అయితే ఈ నూతన నిబంధన అనేది ఎవరు, ఈ నూతన నిబంధన ఎలా రాబోతుంది అనేది మనం ముందు చూద్దాము. వాక్యాన్ని చదువుకుందాం, వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 31వ వచనం 32వ వచనం. ఎవరైనా ఒకరు గట్టిగా అందరి కోసం చదివి వినిపించండి. క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. ఓకే. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఓకే. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి, ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ఏంటనంటే ఈ మాటలు ఇర్మియా రాయట్లేదు. ఎవరు రాస్తున్నారు, ఎవరు చెప్తున్నారు? డైరెక్ట్గా దేవుడే చెప్తున్నాడు. అందుకనే 31వ వచనంలో ఆఖరి భాగం, 32వ వచనంలో ఆఖరి భాగంలో రాసింది ఇది యెహోవా వాక్కు, ఇది ఇర్మియా వాక్కు కాదు. అమండి, ఇది యెహోవా వాక్కు. దేవుడే ప్రత్యేకంగా ఇశ్రాయేల్ కోసం మాట్లాడుతూ దేవుడే ప్రత్యేకంగా వాళ్ళతో చెప్తున్నాడు అనమాట, నేను మీకు ఒక నూతన నిబంధన ఇవ్వబోతున్నాను. ఏమండి, ఈ నూతన నిబంధన అట్లాంటి నూతన నిబంధన కాదు. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు కొత్త నిబంధనను వాగ్దానం చేసి ఆయన పాత నిబంధనలో ఉన్నటువంటి వాగ్దానాల్లాగా ఇది పాత నిబంధన వాగ్దానం కాదు, ఇది నూతనమైన నిబంధన. రైట్. సో బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో 6 నిబంధనలు ఉన్నాయి. రైట్. నేను ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే టీచర్ని కాబట్టి ఈ విషయాలు గుండా వెళ్ళడం జరిగింది. రైట్. ఈ 6 నిబంధనలు ఏంటో చూద్దాం. మొదటిగా దేవుడైనటువంటి యెహోవా ఆదాముతో నిబంధన చేశాడు. అది మనం ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో చూడొచ్చు. రైట్. దేవుడైనటువంటి యెహోవా ఆదాముతో వాగ్దానం చేశాడు, ఈ తోటలో ఉన్నటువంటి వాటన్నిటినీ తిను, కానీ ఒకే ఒక చెట్టు ఫలాన్ని తినొద్దు అని ఆయన నిబంధన చేసుకున్నాడు, ఆయన కవెనెంట్ చేసుకున్నాడు, ఆయన బాండింగ్ చేసుకున్నాడు. కానీ వాళ్ళు అక్కడ ఏమయ్యారు? ఫెయిల్ అయ్యి ఏదైతే తినొద్దన్నారో దాన్ని తిన్నారు. ఓకేనా, ఇక్కడ ఫెయిల్ అయింది. తర్వాత నోవాహుతో నిబంధన చేసుకున్నాడు. ఆదికాండం 6వ అధ్యాయం. దీన్ని నోవా నిబంధన అని చెప్పేసి అంటారు. దేవుడైనటువంటి యెహోవా నోవాను ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా ఒక ప్రవక్తగా వాడుకుని వారందరినీ బోట్లోకి తీసుకురావడానికి, ఆ నావలోకి తీసుకురావడానికి, నడిపించడానికి ఏర్పాటు చేశాడు. కానీ తర్వాత అదంతా అయిపోయిన తర్వాత నోవాహు కూడా పాపం చేసి దేవునికి విరుద్ధంగా తయారైపోయాడు. తర్వాత ఇంకొక వాగ్దానం ఉంది. ఇదేమి నిబంధన అంటే అబ్రహాము నిబంధన. రైట్. అబ్రహాము నిబంధన. సో ఆడమిక్ కవెనెంట్, నోహమిక్ కవెనెంట్, అబ్రహామిక్ కవెనెంట్. ఓకేనా. ఈ యొక్క కవెనెంట్ని మనం చూడొచ్చు ఆదికాండం 12వ అధ్యాయంలో. ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, మీరు నా ప్రజలు, నేను మీ దేవుణ్ణి అని చెప్పేసి వారితో వాగ్దానం చేస్తున్నాడు. కానీ అబ్రహాము కొంతకాలం ముందుకెళ్ళిన తర్వాత, ఆయన చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత, ఐగుప్తులో ఉన్నప్పుడు ఆయన తన భార్యను చెల్లిగా పిలిచి అబద్ధం ఆడాడు. అక్కడ కూడా కవెనెంట్ బ్రేక్ అయిపోయింది. తర్వాత మనం చూడొచ్చు నిర్గమాకాండం 19వ అధ్యాయంలో 20వ అధ్యాయంలో దేవుడు మనకి మోషేతో నిబంధన చేసుకున్నాడు. ఎవరితో నిబంధన చేసుకున్నాడు? మోషేతో నిబంధన చేసుకున్నాడు. సో ఇప్పుడు మోషే నిర్మించినటువంటి నిబంధన ఏదైతే ఉందో దాన్ని ఇశ్రాయేల్ ప్రజలు పాటించారా? లేదు. దీంట్లో కూడా వీళ్ళు ఫెయిల్ అయ్యారు. తర్వాత దేవుడు ఏం చేశాడంటే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో దావీదుతో నిబంధన చేసుకున్నాడు. ఎవరితో నిబంధన చేసుకున్నాడు? దావీదుతో నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన ఏంటంటే, నేను వచ్చి ఆయన సింహాసనం మీద కూర్చుని నేను పరిపాలన చేస్తానని చెప్పేసి అన్నాడు. ఇది ఇంకా భవిష్యత్తులో ఉందన్నమాట. ఇప్పుడు ఆఖరిగా మనకి ఒకే ఒక నిబంధన ఉంది, అదే నూతన నిబంధన. ఏమండి, అదే నూతన నిబంధన. ఇది ముందుగా వాగ్దానం చేసినటువంటి, ముందు ఏవైతే మనం వాగ్దానాలు చూసామో ఆ వాగ్దానాల వంటి వాగ్దానం కాదు ఇది, ఆ నిబంధన వంటి నిబంధన కాదు ఇది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధన. ఈ నిబంధన యొక్క ప్రత్యేకతను మనం ముందు చూద్దాము. అయితే దేవుడు ఏర్పాటు చేసిన నిబంధన అన్నింటిలో కూడా దేవుని యొక్క ప్రజలందరూ కూడా ఫెయిల్ అయిపోయారు. వాటిని పట్టించుకోలేదు, వాటిని పాటించలేదు, వాటిని అనుసరించలేదు, వాటిని వ్యక్తిగతంగా వాళ్ళ జీవితంలో కలిగి ఉండలేదు. దేవునికి విరుద్ధంగా మారిపోయారు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే, వీరితో ఇలా కాదు అని చెప్పేసి కొత్త పద్ధతిని తీసుకొచ్చాడు.
కొత్త విధానాన్ని తీసుకొచ్చాడు. రైట్. సో వారికి దగ్గరగా చేరాలని, వారిని దగ్గరికి చేర్చుకోవాలని దేవుడైనటువంటి యెహోవా వారి పట్ల ప్రేమను కలిగి, దేవుడైనటువంటి యెహోవా వారి పట్ల కృపను కలిగి వారిని దగ్గరికి చేర్చుకోవడానికి నూతనమైనటువంటి పద్ధతిని, నూతనమైనటువంటి విధానాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ప్రియమైన దేవుని సంగమా, ఒకసారి మనం ఇశ్రాయేల్ ప్రజల యొక్క పరిస్థితిని చూసినట్లయితే వాళ్ళు ఏ విధంగా తయారయ్యారంటే, వాళ్ళు దేవుని చెయ్యిని విడిచిపెట్టేసి ఏమండి మోసం చేసినటువంటి పెనిమిటిలా తయారయ్యారు. ఈ స్టోరీ మనకు అర్థం కావాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్ హోషియా గోమెరు. ఏమండి బెస్ట్ ఎగ్జాంపుల్ హోషియా గోమెరు. హోషియా చాలా నమ్మకస్తుడు, చాలా ప్రేమ కలిగినటువంటి వాడు, చాలా కృప కలిగినటువంటి వాడు, చాలా దయ కలిగినటువంటి వాడు. కానీ గోమెరు పెళ్లి చేసుకున్న తర్వాత కూడాను, ఆ నిబంధనను చేసుకున్న తర్వాత కూడాను ఆ నిబంధనను ఉల్లంఘించేసి వెళ్ళి మరలా వ్యభిచారంలో పడిపోయింది. ఏమండి. సో ఇప్పుడు వీళ్ళ జీవితాల్లో మనం ఎవరిని పోల్చుకోవచ్చు అంటే, దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలు ప్రజల పరిస్థితిని పోల్చుకోవచ్చు. దేవుడేమో నమ్మకస్తుడు, కానీ ఇశ్రాయేలు ప్రజలేమో అపనమ్మకస్తులు. దేవుడేమో ప్రేమ కలిగినటువంటి వాళ్ళు, వీళ్ళేమో పాపులు. వీళ్ళేమో పాపాన్ని ప్రేమించేటువంటి ప్రజలు, దేవునికి విరుద్ధంగా జీవించేటువంటి ప్రజలు, దేవునికి అపకీర్తన తీసుకొచ్చేటువంటి ప్రజలు అన్నమాట. రైట్. ఎన్నో రకాలైనటువంటి పాపాలు, ఎన్నో రకాలైనటువంటి చెడు వ్యసనాలు, వీటన్నిటిని అలవాటు చేసుకుని విగ్రహారాధన, వ్యభిచారము, రకరకాలైనటువంటి పాపాలను సృష్టించి దేవునికి విరుద్ధంగాను దేవునికి వ్యతిరేకంగాను మారిపోయారు. అయితే దేవుడు వారిని బట్టి సంతోషపడలేదు. అందుకని ఆయన నూతన నిబంధనను ప్రవేశపెట్టాడు. ఏమండి నూతన నిబంధన ఆయన ప్రవేశపెట్టాడు. ఆ నూతన నిబంధన ఎట్లాంటిది అంటే, ఒకసారి ఈ నూతన నిబంధన అంటే ఏంటో చూద్దాం రండి. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 8, 9 అధ్యాయాలు కలిపి మీరు చదవండి. ఈరోజు నేను వాక్య నడిపింపు కోసం కొన్ని వచనాలు మనం చూద్దాము. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. అదే వచనం ఆఖరిలో మనకు కనపడుతుంది కదా, ఏమనంటే, అప్పుడు ఇశ్రాయేల్ వారి ఇంటితోనూ యూదా వారి ఇంటితోనూ నేను కొత్త నిబంధన చేయుదును. రైట్. ఆ వాగ్దానం గుర్తుందో? మనం చదువుకున్నటువంటి వచనాలు ఇర్మియా గ్రంథంలో. కొంచెం ముందుకెళ్ళి 13వ వచనాన్ని చూడండి. ఆ వాగ్దానం ఏంటో మనకు అర్థమైపోద్ది. ఆయన కొత్త నిబంధనని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిల్లి ఉండిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధంగా ఉన్నది. ఓకే, ఇప్పుడు మనకు సస్పెన్స్ ఉందన్నమాట. కొంచెం ముందుకెళ్ళి మనం 9వ అధ్యాయం 15వ వచనంలో చూడండి. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఎవరా కొత్త నిబంధన? యేసుక్రీస్తు ప్రభువారు. రైట్. ఆ యేసుక్రీస్తు ప్రభువారు కొత్త నిబంధనగా మన కోసం ఈ లోకానికి వచ్చి మన పాపాల నిమిత్తమై మరణించి, మన పాపాల నిమిత్తమై ఆయన కలువరి శిలువలో చనిపోయి మనల్ని తండ్రి అయిన దేవునితో సమాధానపరచడానికి, మనం కోల్పోయినటువంటి సహవాసం ఏదైతే ఉందో దాన్ని మరలా పునరుద్ధానం చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయనే ఒక కొత్త నిబంధనగా మారిపోయాడు. రైట్. సో ఇప్పుడు పాత నిబంధనలతో పోల్చుకున్నటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉల్లంఘించేశారు, వాటన్నిటిని కూడా భంగం చేసేశారు. ఇప్పుడు మనకు నూతన నిబంధన ఉంది. ఆ నూతన నిబంధనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి, ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు కాబట్టి, మన పాపాల నిమిత్తమై కలువరి శిలువలో ఆయన చనిపోయాడు, ఆయన మన కోసం మరణించాడు, ఆయన మన కోసం సమాధి చేయబడ్డాడు, ఆయన మరలా తిరిగి లేచాడు, ఆయన ఆ పరలోకానికి ఆరోహణమై వెళ్ళి మరలా తిరిగి రాబోతున్నాడు ఆయన. అదే కొత్త నిబంధన. ఇదే కొత్త నిబంధన. వాళ్ళు నాకు నమ్మకంగా లేరు, కానీ నేను వారికి నమ్మకంగా ఉన్నాను. వాళ్ళు నాకు అపకీర్తిని తీసుకొచ్చేవారిగా ఉన్నారు, వాళ్ళు నాకు నా యొక్క నామానికి అవమానాన్ని తీసుకొచ్చేవారిగా ఉన్నారు, వారు నాకు వ్యతిరేకంగా ప్రవర్తించారు, వారు నాకు వ్యతిరేకంగా మాట్లాడరు. అయినప్పటికీ నేను వారిని ప్రేమిస్తున్నాను, నేను వారి పట్ల కృపను చూపిస్తున్నానని చెప్పి నేను వారిని దగ్గరికి చేర్చుకోవడానికి కొత్త పద్ధతిని ప్రవేశపెట్టాను.
ఏమండి, కొత్త పద్ధతిని నేను ప్రవేశపెట్టాను. ఈ నూతన నిబంధన ఏదైతే ఉందో ఇది పాత నిబంధనల వంటిది కాదు, ఇది ప్రత్యేకమైనటువంటి నిబంధన. ఏమండి, ఇది ప్రత్యేకమైనటువంటి నిబంధన. ఆ పాత నిబంధనలన్నీ కూడా దేవుడు కేవలం రాతపూర్వకంగా ఒక పలక మీద రాసిచ్చాడు. కానీ ఇక్కడ అట్లా కాదు. నూతన నిబంధన ఏదైతే ఉందో ఆ నూతన నిబంధన స్వయాన యేసుక్రీస్తు ప్రభువారే మన కోసం వచ్చేసి మనతో ఏదైతే చెప్పాలనుకున్నాడో ఆయన స్వయాన ఆయన చెప్పేశాడు. రైట్. 33వ వచనం, ఈ దినములైన తరువాత వినండి జాగ్రత్తగా, నేను ఇశ్రాయేలైన వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. చదవండి. వారి హృదయములలో నా ధర్మవిధిని ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసెదను, ఇదే యెహోవా వాక్కు. ఏమండి, సో ఇప్పుడు ఆయన పద్ధతిని మార్చాడు, ప్యాటర్న్ మార్చాడు, విధానం మార్చాడు. ఆయన తన యొక్క వ్యవహరించేటువంటి పద్ధతిని మార్చేసి ఆయన ఏం చేశాడంటే నూతనంగా వారితో వ్యవహరిస్తున్నాడు. ఎందుకంటే ఆయన వారిని దగ్గరికి చేర్చుకోవడానికి. ఇర్మియా ఒక మాట చెప్పాడు 17వ అధ్యాయంలో. మీకు ఎవరికైనా తెలుసా మాట? ఇక్కడ హృదయం అని మాట్లాడాడు కదా, ఇదే ఇర్మియా గారు 17వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా? హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, అది వ్యాధి కలిగినది, దానిని ఎవడు గ్రహించగలడు? అంటే దేవుడు అర్థం చేసుకున్నాడు ఏంటంటే మనిషిలో సమస్య ఎక్కడుందంటే ఎవరైనా వచ్చి వారికి బోధిస్తే పాటించడంలో లోపం కాదు, సమస్య ఎక్కడుందంటే ఇది ఎక్కడుంది. అందుకని దేవుడు ఏం చేశాడంటే దీన్నే మార్చేయడానికి, దీన్నే చేంజ్ చేయడానికి ఒక కొత్త పద్ధతిని తీసుకొచ్చాడు. రైట్. కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఈ హృదయం మీదే స్వయాన్ని ఆయన మాటలను రాసేస్తున్నాడు. హృదయముల మీద ఆయన మాటలు రాయబోతున్నాడు. ఏమండి, మోసపూరితమైన అబద్ధంతో కూడినటువంటి ఇశ్రాయేళ్ల జీవితంలో మార్పును తీసుకురావడానికి దేవుడు వారి పట్ల కృపను చూపిస్తూ, వారి పట్ల ప్రేమను చూపిస్తూ, వారిని ఆయన దగ్గరికి ఆకట్టుకోవడానికి ఆయన తను ఏకంగా ఒక నూతన నిబంధనను ఏర్పాటు చేసి ఆ నూతన నిబంధనను ఈ లోకంలోకి పంపించడానికి ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. ఆయన మన పాపాల నిమిత్తమై ఏమండి మన హృదయాలను మార్చడానికి. అందుకనే నూతన నిబంధనలో కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా బహిరంగమైనటువంటి మార్పులు కోరుకోలేదు. పౌలు గారు కానీ, యోహాను గారు కానీ, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి వారే కానీ, నూతన నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి వారే కానీ ఎప్పుడూ కూడా వాళ్ళు బహిరంగమైనటువంటి మార్పులు కోరుకోలేదు, కానీ అంతరంగికమైనటువంటి మార్పును కోరుకున్నాడు. మీకు గుర్తుందా? దేవుడు దావీదుతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అడిగింది ఏంటో తెలుసా? యు నో వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ? విరిగి నలిగినటువంటి హృదయాన్నే నేను కోరుకుంటున్నాను, నీ బలి కాదు, నీ అర్పణ కాదు, ఏమండి నువ్వు ఇచ్చేటువంటి కానుకలు కాదు నేను కోరుకునేది ఏంటనంటే నీ హృదయం నాకు కావాలి. ఐ వాంట్ యువర్ హార్ట్, ఐ వాంట్ యువర్ ఇన్వర్డ్ బీయింగ్, ఐ వాంట్ యూ టోటల్లీ అని చెప్పేసి దేవుడు హృదయాన్నే మార్చడానికి. దేవుడు అనుకున్నాడు కదా ఏమనంటే ఒకవేళ నేను హృదయాన్ని గెలిస్తే ఐ విల్ ఓన్ హిమ్. ఒకవేళ హృదయం మారిందనుకోండి ఎవ్రీథింగ్ విల్ చేంజ్. ప్రతి ఒక్కటి కూడా మారిపోద్ది. హృదయంలో మార్పు రావాలి. అందుకనే మారు మనసు అనేదాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. మారు మనసు అంటే ఏంటంటే మన మనసు మారడం. ఏమండి, మీరు చూడండి, కట్టిక హైందవులు ఉన్నారు కదా, వాళ్ళు ఒకసారి మారు మనసు పొందినప్పుడు వాళ్ళ జీవితంలో అంత పరివర్తన రావడానికి గల కారణం ఏంటనుకుంటున్నారు? వాళ్ళ హృదయం మారింది. వాళ్ళ హృదయం మారింది కాబట్టి వాళ్ళ జీవితంలో పరివర్తన అనేది ఉంది, మార్పు అనేది ఉంది. వాళ్ళ జీవితాల్లో నిజంగా మారు మనస్సు అనేది ఉంది. ఏమండి, మారు మనసు అనేది ఉంది. అందుకని ఈ మాటలను ఏకంగా ఆయన హృదయాల మీదే రాసేశాడు. తర్వాత ఇప్పుడు 34వ అధ్యాయంలోకి వచ్చి ఆ నూతన నిబంధన యొక్క ఆశీర్వాదాలు ఏంటో చూద్దాం రండి. నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు జనులగుదురు. ఒక్క నిమిషం ఆగండి. దేవుడు ఏం చేశాడంటే ఆయన పద్ధతిని మార్చేసి, ఆయన విధానాన్ని మార్చేసి వారిని దగ్గరగా చేర్చుకోవడానికి ఆయన ఏమన్నాడంటే నేను వారికి దేవుడుగా ఉంటాను, వారు నాకు ప్రజలుగా ఉంటారు. ఉదాహరణ, చాలామందికి పాలిటిక్స్ అంటే చాలా ఇష్టం కదా. మనకు నచ్చినా నచ్చకపోయినా మనం బీజేపీ ప్రభుత్వం కిందే ఉండాలి, అవును కదా? ఆంధ్రాలో మీకు నచ్చినా నచ్చకపోయినా తెలుగుదేశం పార్టీ కిందే ఉండాలి, ఎందుకంటే అది ప్రభుత్వం. ఇప్పుడు దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రభుత్వాన్ని మార్చేస్తున్నాడు. మీ ఇష్టాలు కాదు, ఇక నేను పరిపాలిస్తాను మిమ్మల్ని, మీ హృదయాలకు నేను రాజును అవుతాను, మీ హృదయాలకు నేను అధిపతిని అవుతాను, మీ హృదయాలకు నేను దేవుడిని అవుతానని చెప్పేసి నేను వారికి దేవుడునయ్యుందును. దేవుడు అంటే మాటకి అధిపతి, అధికారి, యజమాని అని అర్థం.
రైట్. నేను వారి హృదయాలను గెలుచుకుంటాను, నేను వారి హృదయాలను సంపాదించుకుంటాను. ఒకవేళ మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు నా ప్రజలు అవుతారు, నేను మీకు దేవుణ్ణి అవుతాను అని చెప్పేసి ఆయన ప్లాన్ మార్చాడు, ఏమని విధానాన్ని మార్చాడు, పద్ధతిని మార్చాడు. మరి వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధనందుము అని తమ పొరుగువానికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చెయ్యరు. ఇప్పుడు హృదయంలో దేవుడు ఆ మాటలు, హృదయంలో దేవుడు నూతన నిబంధన ప్రవేశపెట్టిన తర్వాత వారికి వేరే వాళ్ళ అవసరం లేదు వచ్చి చెప్పడానికి. మోషే అవసరం లేదు, దావీదు అవసరం లేదు, ఏమంటే హోషేయ అవసరం లేదు, ప్రత్యేకంగా బయట నుంచి ఎవరో వచ్చి చెప్పడానికి వాళ్ళకి అవసరత అనేది లేదు. కొన్ని సాక్ష్యాలు మనం విన్నప్పుడు, మన కాలేజీలో చదువుకుని గ్రాడ్యుయేట్ అయ్యి వెళ్ళాడు కదా సురేష్ అనేటువంటి వ్యక్తి, ఆయనకి ఎవరూ ప్రత్యేకంగా సువార్తను బోధించలేదు. ఆయన వాక్యం చదువుతున్నప్పుడు ఆయనే రక్షించబడ్డాడు. వాక్యం ఆయనతో మాట్లాడింది. ఈ వాక్యము నూతన నిబంధన అయినటువంటి మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయనతో మాట్లాడి తన యొక్క హృదయ పాపం తనకు అర్థమయ్యి తనకు రక్షకుడు కావాలని తను గుర్తించి ఆయన యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడం జరిగింది. అందుకే హృదయంలో మార్పును దేవుడు కోరుకున్నాడు. దేవుడు ఈ నూతన నిబంధన ద్వారా హృదయ మార్పును కోరుకుని, మీకు బోధకులు అవసరం లేదు, డైరెక్ట్గా నేనే మీకు బోధ చేస్తాను, నేనే మీ బోధకుణ్ణి, నేనే మీ మధ్యవర్తకుణ్ణి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారిని భూలోకానికి పంపించడం జరిగింది. దాని తర్వాత ఆయన అన్నాడు కదా, నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకున్నానని నేను వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు వారు చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా ఆయన క్షమించేయబోతున్నాడు. ఇశ్రాయేల్ పాపాలే కానివ్వండి, యూదా పాపాలే కానివ్వండి, ప్రతి ఒక్క పాపాన్ని కూడా ఆయన క్షమించబోతున్నాడు. ఇప్పుడు ఆయన క్షమించడానికి ఏం కావాలో తెలుసా? క్షమించడానికి ప్రేమ కావాలి, క్షమించడానికి కృప కావాలి. ఏమండి, ఆయన తన యొక్క హృదయంలో ప్రేమతో నిండుకొని ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి ఆయన విడువని కృపను చూపించి ఇశ్రాయేలు ప్రజల పాపాలన్నింటినీ కూడా ఆయన క్షమించేశాడు నూతన నిబంధన ద్వారా. ఏమండి, నూతన నిబంధన ద్వారా. అయితే ఇక ఎన్నడూ వారి యొక్క పాపములు నేను జ్ఞాపకం చేసుకుని అని చెప్పేసి ఆఖరిగా అంటున్నాడు కదా, అల్పులే కానీ గనులేమి కానీ అందరూ నన్ను ఎరుగుదురు. ఏమండి, ఇదే యెహోవా వాక్కు. ఇక మీదట యూదులే కానీ అన్యజనులే కానీ అటువంటి భేదం లేకుండా ఈ నూతన నిబంధన ఏదైతే ఉందో ఆ నూతన నిబంధన ద్వారా నేను ప్రజలను రక్షించుకోబోతున్నాను, వారి హృదయములను గెలవబోతున్నారు. అన్యులే కానీ యూదులే కానీ వారి యొక్క హృదయాలను నేను గెలుచుకుని వారిని నా ప్రజలుగా మార్చుకుంటాను. అటు పేదవారే కానివ్వండి, ఇటు ధనికులే కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా నా బిడ్డలే. ఏమండి, ఇన్ఫ్యాక్ట్ హీ డిజర్వ్స్ అస్, ఇన్ఫ్యాక్ట్ హీ ఓన్స్ అస్. ఆయన మన జీవితాలను తయారు చేసింది ఆయనే, రక్షించుకుంది ఆయనే, విశ్వాసం ఇచ్చింది ఆయనే, పాపక్షమాపణ ఇచ్చింది ఆయనే సమస్తానికి కారణభూతుడు. ఏమండి, మనం చనిపోయిన తర్వాత కూడా వెళ్ళేది కూడా ఆయన దగ్గరికి. సో మన జీవితం మీద పరిపూర్ణమైనటువంటి అధికారం, మన జీవితం మీద పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క ప్రభుత్వం కేవలం యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే ఉంది. ఆయనే మన మధ్యవర్తి, ఆయనే మన నూతన నిబంధన. హీఈస్ అవర్ న్యూ కవెనెంట్. హీఈస్ అవర్ న్యూ కవెనెంట్. ఆయన మార్చేశాడు పద్ధతిని, ఆయన మార్చేశాడు విధానాన్ని. అందుకని మీరు చూడండి, దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలతో వ్యవహరించిన విధానం ఒకలా ఉంది, నూతన నిబంధన గ్రంథంలో దేవుడు మన సంఘంతో వ్యవహరించినటువంటి విధానం వేరేగా ఉంది. అవునా కాదా? అవునా కాదా? ఏమండి, బైబిల్ చదివితే అర్థమైద్ది. అవునో కాదు? ఆయన మార్చేశాడు పద్ధతిని, ఆయన మార్చేశాడు విధానాన్ని. ఇప్పుడు మార్చేసి ఆయన అంటున్నాడు కదా, ఏమనంటే ఎప్పటి నుంచి మీరు నా ప్రజలు, నేను యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని అందరినీ గెలుచుకోబోతున్నాను, నేను మిమ్మల్ని అందరినీ సంపాదించుకోబోతున్నాను అని చెప్పేసి ఆయన తెలియజేశాడు. ఇప్పుడు ఈ నూతన నిబంధన ద్వారా మనం ఏ విధంగా ఆశీర్వదించబడ్డామో చూద్దాము. ప్రేమైన దేవుని సంగమా, నూతన నిబంధన అనేది మనకి ఒక ఆశీర్వాదం. ఏంటండి, అర్థమైంది మీకు ఈ మాట? నూతన నిబంధన అనేది మనకి ఒక ఆశీర్వాదం. ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారి భూలోకానికి రాలేదనుకుందాం, మన పాపాలను క్షమించేది ఎవరు చెప్పండి? మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్లేది ఎవరు? మనకి నిత్యరాజ్యాన్ని అనుగ్రహించేది ఎవరు? ఏమండి, మనకు తోడుగా ఉండేది ఎవరు? మనల్ని ఆదరించేది ఎవరు? మనల్ని ఓదార్చేది ఎవరు? మనకు సహాయం చేసేది ఎవరు? చెప్పండి. ఎవరు లేరు. అందుకని అన్నాను కదా, నూతన నిబంధన అనేది యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన మనకి ఒక ఆశీర్వాదం. హీస్ ఎ బ్లెస్సింగ్ టు అస్.
తర్వాత దేవుడు మన కోసం మనల్ని ఆయన దగ్గరికి చేర్చుకోవడానికి ఈ నూతన నిబంధన ఏర్పాటు చేసి ఆయన పితరులైనటువంటి ఇశ్రాయేలుతో వ్యవహరించిన విధానంగా మనతో వ్యవహరించకుండా ఆయన కొత్త పద్ధతిలో కొత్త విధానంలో మనతో ఆయన వ్యవహరించి మనకు దగ్గరగా చేరాడు. మనతో ఆయన సహవాసాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నాడు. సమస్య ఏంటో చెప్పనా? ఈ రోజున మనం ఆత్మీయంగా ఎదగపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నేను మా డిసైపుల్షిప్ క్లాసులో కూడా వీళ్ళకి చెప్పేది ఏంటంటే, ప్రతి విశ్వాసి ఖచ్చితంగా బైబిల్ చదవాలి. బైబిల్ చదవడం అనేది ఏంటంటే దేవుడు మనతో మాట్లాడేటువంటి ప్రక్రియ. రైట్? వెన్ వీ రీడ్ బైబిల్, గాడ్ విల్ స్పీక్ టు అస్. నిజంగా మీలో ఎంతమంది బైబిల్ చదువుతున్నారు ప్రతిరోజు? అవునండి. ఎంతమంది దేవుడు నాతో ఈరోజు మాట్లాడాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో వాక్యాన్ని చదువుతున్నారు? తర్వాత రెండోది ఏంటంటే ప్రార్థన చేయడం అనేది మనం దేవునితో సహవాసాన్ని కలిగి ఉండడం. ఏమండి? ఆయనతో మాట్లాడడం. సో వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడతాడు, ప్రార్థన ద్వారా మనం ఆయనతో మాట్లాడతాం. ఎంతమంది మాట్లాడుతున్నారు దేవునితో? ఏమండి? ఆయన మనతో మాట్లాడినప్పుడు, మనం ఆయనతో మాట్లాడినప్పుడు మనకి దేవునికి మధ్య సహవాసం అనేది ఉంటుంది. ఒకవేళ ఆయన మనతో మాట్లాడకపోయినా, మనం ఆయనతో మాట్లాడకపోయినా సహవాసం అనేది ఉండదు. దెర్ విల్ బి నో ఫెలోషిప్. ఆయన మనల్ని రక్షించడానికి పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి మన కోసం ఈ లోకానికి వచ్చి శరీరాన్ని ధరించుకుని కలువరి శిలువలో ఆయన వేలాడుతూ 2 చేతులకు 2 మేకులు కొట్టుకుని, ఏమండి, ఆయన తలకి ముళ్ళ కిరీటం పెట్టబడి, ఆయన వీపు నాకటి చాలవలే దున్నబడి, ఆయన శరీరం మొత్తం కూడా నలగొట్టబడి విరగొట్టబడి, ఏమండి, నగ్నంగా ఎర్రటెండలో వేలాడుతూ ఆయన కలువరి శిలువలో రక్తాన్ని మన కోసం కారిస్తే మనం ఆయన కోసం జీవించే జీవితం ఏంటి? ఎట్లాంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు? ఎలాంటి బ్రతుకును మనం బ్రతుకుతున్నాం? ఒకసారి ఆలోచన చేయాలి. నూతన నిబంధన గ్రంథంలో దేవుడు మన కోసం ఆయన మన దగ్గరికి వచ్చాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళడం కాదు, ఆయనే మన కోసం మన దగ్గరికి వచ్చాడు. తర్వాత రెండో విషయం, ఆయన మన పాపాలన్నింటినీ మనం ఒప్పుకుంటే, పశ్చాత్తాపడితే ఆయన మన పాపాలన్నింటినీ కూడా క్షమిస్తాను అని వాగ్దానం చేశాడు. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, మనము మన పాపములను ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును కనుక ఆయన మన సమస్త పాపములను పరిశుద్ధపరచగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయగలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు ఆయన. ఇది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే ఆయన మన జీవితాలకి ప్రభువు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. ఏమండి? ఈ విషయాన్ని స్కూల్లో గుర్తుపెట్టుకోండి, ఈ విషయాన్ని కంపెనీలో గుర్తుపెట్టుకోండి, ఈ విషయాన్ని ఇంట్లో గుర్తుపెట్టుకోండి, ఈ విషయాన్ని పనిలో గుర్తుపెట్టుకోండి, ఈ విషయాన్ని లోకల్ ట్రైన్లో గుర్తుపెట్టుకోండి, ఈ విషయాన్ని సమాజంలో గుర్తుపెట్టుకోండి. యేసు క్రీస్తు ప్రభువు మన జీవితాలకి అధికారి. ఈజ్ అ మాస్టర్. ఆయన మన ప్రభు, మన జీవితాలకు ఆయన దేవుడైన. తర్వాత ఆఖరిగా మన హృదయాలను శుద్ధి చేయగలిగినటువంటి దేవుడు, మన హృదయాలను మారు మనసును అనుగ్రహించగలిగినటువంటి దేవుడు. ఏమండి? మనం ఇప్పుడు ఆయన ఆరాధించడానికి వెళ్తున్నాం కదా, ఒకసారి మన జీవితాలను మనం పరిశీలన చేసుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, యేసుక్రీస్తు ప్రభు లేకపోతే నీ పరిస్థితి ఏంటో. ఏమండి? మనం ఆయన ఆరాధించడానికి వచ్చాం కదా, ప్రభువా నీవిచ్చిన రక్షణను బట్టి నీకు వందనాలు, ప్రభువా నీవిచ్చిన పాపక్షమాపణ బట్టి నీకు వందనాలు, ప్రభువా నీవిచ్చినటువంటి ప్రేమను బట్టి నీకు వందనాలు, ప్రభువా నీవిచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు అని చెప్పేసి మనము మన జీవితంలో ఆరాధనలో దేవుణ్ణి పొగిడేటువంటి వారిగా ఉండాలి. ఏమండి? ఆయన బలలో మనం పాలుపంపులు పొందబోతున్నాం కదా, ఆయన శరీరం, ఆయన శరీరానికి గుర్తైనటువంటి రొట్టెలో మనం పాలుపంపులు పొందబోతున్నాం. ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షారసంలో మనం పాలుపంపులు పొందబోతున్నాం. మనము మన జీవితంలో ఏ విధంగా ఉన్నామో పరిశీలన చేసుకుని మన జీవితం ద్వారా ఆయన్ని హెచ్చించేవారిగా ఉండాలి, మన జీవితం ద్వారా ఆయన్ని కనపరిచేవారిగా ఉండాలి, మన జీవితం ద్వారా ఆయన్ని పొగిడేటువంటి వారిగా ఉండాలి, మన జీవితాల ద్వారా ఆయన మహిమ పొందాలి, మన జీవితాల ద్వారా ఆయన ఆరాధన పొందాలి, మన జీవితాల ద్వారా ఆయన ఘనతను పొందేటువంటి దేవుడుగా ఉండాలి. ఆయన మనకు నూతన నిబంధన, ఆయన మనకు ఆశీర్వాదము. ఆయన మనకు ఆశీర్వాదం. ఈ దృక్పథంతో, ఈ వైఖరితో మనం దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ముందుకు సాగుదాం. దేవుడి కొద్ది మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.